గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ మహాభారతాంతర్గతంగా ఉద్యోగ పర్వ అనే అంశాన్ని మనం అధ్యయనం చేసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా 8వ అధ్యాయాన్ని మనం ప్రస్తుతం చదువుతూ ఉన్నాం. అక్కడ మనం ఈరోజు అధ్యయనం చేయదగిన శ్లోకం ఏమిటి అంటే, వైశంపాయనుడు జనమేజయుడికి చెప్తూ ఉన్నటువంటి సందర్భం ఇది. వైశంపాయన ఉవాచ తతః అస్య అకథయత్ రాజా దుర్యోధన సమాగమం తచ్చ శుశ్రూషితం సర్వం వరదానం చ భారత. తతోస్యాకథయద్రాజా దుర్యోధన సమాగమం తచ్చ శుశ్రూషితం సర్వం వరదానం చ భారత. ఆయన ఈ విధంగా చెబుతున్నట్ట. అస్య అకథయత్ రాజా దుర్యోధన సమాగమం అంటే శల్యుడు ఏ విధంగా చెబుతున్నాడు అంటే, యుధిష్ఠిరు దగ్గరికి చేరాడు కదా, చేరినప్పుడు నా సమీపానికి దుర్యోధనుడు వచ్చాడయ్యా, అతను వచ్చి చెప్పినటువంటి భాగం ఏమిటి, అతను నా దగ్గరికి వచ్చి ఏం చెప్పాడు, అతను నాకు ఎట్లా శుశ్రూష చేశాడు అనే ఈ అంశాన్ని మాత్రము యుధిష్ఠిరుడికి చెబుతూ ఉన్నాడు. యుధిష్ఠిరుడికి చెప్పినటువంటి ఈ వృత్తాంతాన్ని, ఈ భాగాన్ని జనమేజయుడికి వైశంపాయనుల వారు వివరిస్తూ ఉన్నారు. తతోస్య అకథయద్రాజా దుర్యోధన సమాగమం తచ్చ శుశ్రూషితం సర్వం. ఎంత శుశ్రూష చేశాడో, ఎన్ని విధములుగా అతన్ని ఆదుకున్నాడో, ఎన్ని రకాలైనటువంటి గౌరవాలు చేశాడో ఇదంతా కూడా చెప్పేట ఆయనకి. అలాగే ఇంత శుశ్రూష చేయడం ద్వారా ఆయన ఇచ్చినటువంటి వరం ఏమిటి, దుర్యోధనుడికి శల్యుడు ఇచ్చినటువంటి వరం ఏమిటి, అది కూడా మాట ఆయన వరదానం చేశాడు కదా, నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నీ పక్షాన్నే ఉంటాను, నీ పక్షంలో ఉండే నేను పోరాడతాను అని చెప్పారు. కాబట్టి ఆ అంశాన్ని కూడా ఆయన యుధిష్ఠిరుడికి వివరించాట ఆయన. తతోస్యాకథయద్రాజా దుర్యోధన సమాగమం తచ్చ శుశ్రూషితం సర్వం వరదానం చ భారత. యుధిష్ఠిర ఉవాచ. అనంతరం యుధిష్ఠిరుడు చెబుతున్నట్టు ఇలాగా, సుకృతం తే కృతం రాజన్ ప్రహృష్టేన అంతరాత్మన దుర్యోధనస్య యద్వీర త్వయా వాచా ప్రతిశ్రుతం. సుకృతం తే కృతం రాజన్ ప్రహృష్టేన అంతరాత్మన దుర్యోధనస్య యద్వీర త్వయా వాచా ప్రతిశ్రుతం. హే వీరాన్ని సంబోధన చేసి, దుర్యోధనుడికి నువ్వు ఏ మాట అయితే ఇచ్చావో, నువ్వు ఆ పక్షంలో ఉండి నేను యుద్ధం చేస్తాను అని కదా చెప్పాడు ఆయన, అని నువ్వు ఏ మాట అయితే చెప్పావో అది సుకృతంతే, అది నీకు చాలా మంచి పనే అవుతుంది. అంటే నువ్వు మంచి పనే చేసావు అతనికి మాట ఇవ్వడం ద్వారా అని చెప్తున్నాడు యుధిష్ఠిరుడు. సుకృతంతే కృతం రాజన్ ప్రహృష్టేన అంతరాత్మన. ఇక్కడ అంతరాత్మన మనసా, ఎంతో ఆనందంతో హర్షంతో కూడినటువంటి మనస్సుతో నువ్వు చాలా మంచి పని చేసావు. అతనికి నువ్వు ఈ మాట ఇచ్చావు. ఏమిటి ఆ మాట? నీ పక్షాన ఉండి యుద్ధం చేస్తాను అన్న ఈ మాట ఏదైతే ఉందో అది నువ్వు చెప్పినటువంటి మాట చాలా మంచి మాట అనే మాట యుధిష్ఠిరుడు చెబుతూ ఉన్నాడు ఆయన. ఏకం త్విచ్ఛామి భద్రంతే క్రియమాణం మహీపతే రాజన్ అకర్తవ్యమపి కర్తుమర్హసి సత్తమా. ఏకం త్విచ్ఛామి భద్రంతే క్రియమాణం మహీపతే రాజన్న కర్తవ్యమపి కర్తుమర్హసి సత్తమా. పూర్వం చెప్పిన దాంట్లో నువ్వు చేసిన పని మంచి పనే చేసావు, అది నీకు సుకృతమే, మంచి మాటే, మంచిగా చేయబడినది అన్నాడు. అప్పుడు అలా చెప్పిన తర్వాత అభిప్రాయం ఏమిటి అనేది యుధిష్ఠిరుడు బయట పెడుతూ ఉన్నాడు ఇక్కడ. భద్రంతే క్రియమాణం, నువ్వు చేయదగిన పని ఏదైతే ఉన్నదో అది భద్రం, చాలా మేలు చేయదగినటువంటిదే. మేలు, అటువంటి మేలు చేయదగినటువంటి ఒకటి నేను కోరుతూ ఉన్నాను. నువ్వు చేయదగిన మేలు ఏదైతే ఉన్నదో ఆ మేలు నీ ద్వారా నేను కోరుకుంటూ ఉన్నాను హే మహీపతే అని ప్రారంభం చేశాడు ఆయన. ఏకం త్విచ్ఛామి భద్రంతే క్రియమాణం మహీపతే రాజన్న కర్తవ్యమపి కర్తుమర్హసి సత్తమా.
నీ ద్వారా చేయగదగినటువంటి నువ్వు చేయగదగినటువంటి మేలు ఏదైతే ఉన్నదో, నీ ద్వారా పొందదగినటువంటి మంగళకరమైనటువంటి ఒక కార్యం ఏదైతే ఉన్నదో ఆ కార్యాన్ని, ఆ పనిని నేను కోరుకుంటూ ఉన్నానన్నాడు ఆయన. ఏమిటి అదంటే, హే రాజన్, అది చేయదగిందా చేయతగనిదా అనే అంశం చూస్తే అకర్తవ్యమపి కర్తుమర్హసి సత్తమ, అది చేయదగనిదైనను కూడా నువ్వు చేయడానికి సమర్థుడివే అని ఒక ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆయన. మమత్వవేక్షయా వీర శృణు విజ్ఞాపయామితే భవాని చ సారథ్యే వాసుదేవ సమోయుధి. మమత్వవేక్షయా వీర శృణు విజ్ఞాపయామితే భవాని చ సారథ్యే వాసుదేవ సమోయుధి. మమత్వవేక్ష, నీకు నా యందు ఒక మమకారం అనేటువంటి దాన్ని చూస్తూ ఉన్నావు కాబట్టి, అసలు ఈ మమకారం ఎందుకు పుట్టింది ధర్మరాజు ఎందు అంటే, అతను ధర్మతత్పరుడు కాబట్టి, అజ్ఞాతవాసంలో కానీ అరణ్యవాసంలో కానీ ధర్మాన్ని వీడి ఒక్క అడుగు కూడా బయటికి పెట్టలేదు కాబట్టి, ధర్మమే తన స్వరూపముగా భావించి ధర్మ వ్యతిక్రమణం చేయనివాడు కాబట్టి ఆ మమకారం అతని యందు ఉంది శల్యుడికి. కాబట్టి మమకారం అనే దాంతో చూస్తూ ఉన్నాడు ఆయన. మమత్వవేక్షయా వీర శృణు విజ్ఞాపయామితే, నీకు ఒక విజ్ఞాపన చేస్తున్నాను, ఇది వినవయ్యా అన్నాడు ఆయన. భవానిహ చ సారథ్యే వాసుదేవ సమోయుధి. యుద్ధంలో నువ్వు ఎటువంటి వాడివి అంటే వాసుదేవ సమహ, శ్రీకృష్ణుడితో సమానమైనటువంటి వాడివి నువ్వు. ఆ సారథ్యంలో, సారథి చేయడంలో నువ్వు ఎటువంటి వాడివి అంటే వాసుదేవుడితో సమానమైనటువంటి ఒక యోధత్వం, యుద్ధ ధైర్యం కలిగినటువంటి వాడివి, అటువంటి యోధుడివి నువ్వు అని చెప్తూ ఉన్నాడు ఆయన. మమత్వవేక్షయా వీర శృణు విజ్ఞాపయామితే భవానిహ చ సారథ్యే వాసుదేవ సమోయుధి. కర్ణార్జునాభ్యాం సంప్రాప్తే ద్వైరథే రాజసత్తమా కర్ణస్య భవతా కార్యం సారథ్యం నాత్ర సంశయః. కర్ణార్జునాభ్యాం సంప్రాప్తే ద్వైరథే రాజసత్తమా కర్ణస్య భవతా కార్యం సారథ్యం నాత్ర సంశయః. కర్ణుడు అర్జునుడు ఇరువురు కూడా, అంటే యుద్ధం సంప్రాప్తమైనప్పుడు ఈ ఇరువురి మధ్య కూడా ద్వంద్వయుద్ధం సంప్రాప్తమవుతుంది కదా. ఆ ద్వంద్వయుద్ధం సంప్రాప్తమైనప్పుడు నువ్వు చేయగలిగినటువంటి పని ఏమిటి? నాకు ఒక మంగళకరమైనటువంటి ఒక అంశాన్ని నేను కోరుకుంటూ ఉన్నానని పూర్వం చెప్పారు కాబట్టి ఆ కోరిక ఏమిటో ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు ఆయన. ఆ కోరిక ఏమిటంటే, కర్ణార్జునులు ఇరువురు కూడా ద్వంద్వయుద్ధంలో సమాగమమై ఉన్నప్పుడు నువ్వేం చెయ్యాలి అంటే, కర్ణస్య భవతా కార్యం సారథ్యం. నువ్వు సారథిగా ఎవరికి ఉండాలి అంటే కర్ణుడికే సారథిగా ఉండాలి. నువ్వు నాకు చేసేటటువంటి మేలు అదే. కర్ణస్య భవతా కార్యం సారథ్యం నాత్ర సంశయః. ఈ విషయంలో ఎటువంటి సంశయము లేదు అని పూర్వము ప్రార్థించిన అంశాన్ని ఇక్కడ స్పష్టీకరణ చేస్తూ ఉన్నాడు ఆయన. కర్ణార్జునాభ్యాం సంప్రాప్తే ద్వైరథే రాజసత్తమా కర్ణస్య భవతా కార్యం సారథ్యం నాత్ర సంశయః. తత్ర పాల్యోర్జునో రాజన్ యది మత్ప్రియమిచ్చసి తేజో వధశ్చ తే కార్యః సౌతేరస్మజ్జయావహః. తత్ర పాల్యోర్జునో రాజన్ యది మత్ప్రియమిచ్చసి తేజో వధశ్చ తే కార్యః సౌతేరస్మజ్జయావహః. సూతపుత్రుడు కర్ణుడు. అక్కడ ఈ ఇరువురు యొక్క ద్వంద్వయుద్ధంలో నువ్వు కర్ణుడికి నువ్వు సారథ్యాన్ని వహించు అనడం ద్వారా ఇక్కడ అర్జునుడిని రక్షించాలి అనే అంశాన్ని వివరిస్తూ ఉన్నాడు ఆయన. తత్ర పాల్యోర్జున, నీ చేత అర్జునుడు రక్షింపదగినవాడు. ఎప్పుడు అది కుదురుతుంది అంటే నువ్వు అతడికి సారథ్యం చేసినప్పుడే. అతడికి సారథ్యం చేస్తే ఇతడికి ఎట్లా ఉపకారకమవుతుంది, ఇతడు ఎలా రక్షింపబడతాడు అని అంటే దానికి తర్వాత వివరణ మనకిస్తూ ఉన్నారు ఇక్కడ. తత్ర పాల్యోర్జునో రాజన్ యది మత్ప్రియమిచ్చసి, నా యొక్క ప్రీతిని కోరుకునేవాడివైతే అక్కడ రక్షింపబడేటువంటి వాడు అర్జునుడే అని చెబుతూ ఉన్నాడు ఆయన. అయితే ఇక్కడ అర్జునుడు రక్షింపబడాలి అంటే ఏం చెయ్యాలి? ఇక్కడ శల్యుడు ఏ విధంగా అయితే దుర్యోధనుడికి సారథ్యం వహించినప్పుడు ఇది అర్జునుడికి ఎట్లా రక్షణం అవుతుంది, అది రక్షణం అవ్వాలి అంటే ఏం చెయ్యాలి అంటే ఆ అంశాన్ని వివరిస్తూ ఉన్నాడు యుధిష్ఠిరుడు. తేజోవధశ్చ తే కార్యః
సౌతేరస్మజ్జయావహ. అతడు ఎంతటి పరాక్రమవంతుడో అందరికీ తెలుసున్న విషయమే. కాబట్టి అతడి యొక్క తేజోవధ ఏ రకంగా జరుగుతుందో ఆ తేజోవధ మాత్రం నువ్వు చేస్తూ ఉండు. అది మాకు జయాన్ని తెచ్చిపెట్టేదే అవుతుంది. తేజోవధశ్చతే కార్యః అస్మజ్జయావహ. అతని యొక్క తేజస్సుని మనము న్యూన కించపరిచే కొద్దీ మనకి జయం సంప్రాప్తమైనట్లే. అంటే అంతటి పరాక్రమవంతుడు అని చెప్పడంలో కూడా ఒక తాత్పర్యం, కర్ణుడి యొక్క పరాక్రమాన్ని చెప్పడం. అకర్తవ్యమపిహ్యేతత్ కర్తుమర్హసి మాతులా. ఇదంతా చేయగదగనిదే, కానీ చేయడానికి అర్హుడివై ఉన్నావు నువ్వు మాత్రమే హే మాతులా అని సంబోధన చేస్తున్నాడు ఆయన. శల్య ఉవాచ. యుధిష్ఠిరుడు చెప్పిన తర్వాత శల్యుడు మళ్ళీ ప్రత్యుత్తరాన్ని చెప్తున్నాడు ఆయనకి, యుధిష్ఠిరుడికి. శృణు పాండవతే భద్రం యద్బ్రవీషి మహాత్మనః తేజోవధ నిమిత్తం మాం సూతపుత్రస్య సంగమే. శృణు పాండవతే భద్రం యద్బ్రవీషి మహాత్మనః తేజోవధ నిమిత్తం మాం సూతపుత్రస్య సంగమే. మహాత్మనః సూతపుత్రస్య సంగమే. మహాత్ముడని పేరు పెట్టాడు కర్ణుడికి. కాబట్టి ఎందుకంటే మహాయోధుడు కాబట్టి, అంతటి యోధుడికి ఈ శబ్దం అనేది ఉపపన్నం అవుతుంది కాబట్టి ఈ రకంగా ప్రయోగం చేశాడని శల్యుడు కూడా. మహాత్మనః సూతపుత్రస్య సంగమే. అతనితో నేను కలిసి ఉన్నప్పుడు తేజోవధ నిమిత్తం అతని యొక్క తేజస్సుని నువ్వు న్యూనపరచాలి, అది హననం చేయాలి, అతని తేజస్సును పూర్తిగా అణిచివేయాలి అని నువ్వు నన్ను ఏదైతే కోరుతూ ఉన్నావో ఆ పని నీకు మంగళమే అవుతుంది. అంటే నేను చేసేటటువంటి ఈ కార్యం ఏదైతే ఉన్నదో అది నీకు జయాన్ని తెచ్చిపెడుతుంది అని ఈ విషయాన్ని నువ్వు విను అని స్పష్టంగా శల్యుడు చెబుతున్నాడు యుధిష్ఠిరుడికి. శృణు పాండవతే భద్రం యద్బ్రవీషి మహాత్మనః తేజోవధ నిమిత్తం మాం సూతపుత్రస్య సంగమే. అహం తస్య భవిష్యామి సంగ్రామే సారథిర్ధ్రువం వాసుదేవేన హి సమం నిత్యం మాం సహి మన్యతే. అహం తస్య భవిష్యామి సంగ్రామే సారథిర్ధ్రువం వాసుదేవేన హి సమం నిత్యం మాం సహి మన్యతే. ఆయన అంటున్నాడు, ఆయన అహం తస్య భవిష్యామి సంగ్రామే వాసుదేవేన హి సమం. అతని యొక్క సంగ్రామమునందు అతడికి నేను సారథిగా ఉంటాను. ఇది ధ్రువం, నిశ్చయము, ఇందులో ఏ రకమైనటువంటి మార్పు ఉండదు అనే విషయాన్ని శల్యుడు చెబుతూ ఉన్నాడు. వాసుదేవేన హి సమం నిత్యం మాం సహి మన్యతే. కర్ణుడు కూడా నన్ను వాసుదేవుడితో సముడుగానే భావన చేస్తాడు. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నాడు అంటే, అక్కడ కృష్ణుడు ఉన్నాడు కదా, ఆ పక్షంలో అర్జునుడికి కృష్ణుడు సారథిగా ఉండి ఈ యుద్ధంలో పరాక్రమాన్ని చూపిస్తూ ఉన్నాడు. మరి వాసుదేవుడితో సమానమైనటువంటి పరాక్రమం ఉన్నవాడే ఇతడు కూడా అని చెప్పడము, వారిరువురికి ఒక తౌల్యత, సమానత్వాన్ని చూపించడంలో ఒక తాత్పర్యం ఇందులో ఉన్నది. వాసుదేవేన హి సమం నిత్యం మాం సహి మన్యతే. అతని అభిప్రాయం కూడా అదేట. కర్ణుడికి కూడా నేను వాసుదేవుతో సమానమైనటువంటి సారథ్యం వహించగలిగినటువంటి సమర్థుణ్ణి, అటువంటి సామర్థ్యం ఉన్నవాణ్ణి అని కర్ణుడు కూడా నా పట్ల అభిప్రాయం ఉన్నది, అతడు కూడా ఆ విధంగానే అనుకుంటూ ఉంటాడు అనే విషయాన్ని చెప్పాట ఆయన. తస్య అహం కురుషార్దూల ప్రతీపమహితం వచః ధ్రువం సంకథయిష్యామి యోద్ధుకామస్య సంయుగే. తస్య అహం కురుషార్దూల ప్రతీపమహితం వచః ధ్రువం సంకథయిష్యామి యోద్ధుకామస్య సంగమే. యోద్ధుకామ, యుద్ధం చేయాలనేటువంటి కోరిక ఉన్నది కర్ణుడికి. అటువంటి కోరిక ఉన్నటువంటి వాడికి మరి ఎట్లా ఆ యోధృత్వం అనేది ఏదైతే ఉన్నదో అది ఏ విధంగా మనము కించపరచగలుగుతాము, అతని యొక్క శక్తిని ఏ విధంగా మనం న్యూనపరచగలము, అతని శక్తిని ఎలా అణిచివేయగలము, అతని పరాక్రమాన్ని ఎలా మనము నీరుగార్చగలము, ఆ పరాక్రమం లేకుండా ఎట్లా ఉండగలుగుతాడు ఆయన అనే విషయాన్ని అందంగా చూపిస్తూ ఉన్నారు. ఒక మనిషిని ఉన్నటువంటి గొప్పతనం ఏదైతే ఉన్నదో గొప్పతనాన్ని కించపరచడం ద్వారా వాడు చాలా తేజోహీనుడైపోతాడు.
లోకంలో చాలామంది ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్న వాళ్ళని మనం కించపరిచామనుకోండి, తెలియకుండా వాళ్ళలో మానసికమైనటువంటి ఒక క్షోభ మొదలవుతుంది. నేను ఇంత గొప్పవాణ్ణి అనుకునేటటువంటి స్థితి నుంచి ఒక్కసారిగా నేను ఎందుకు పనికిరాని వాణ్ణి అనే స్థితికి చేరిపోతాడు. తద్వారా చేయగలిగినటువంటి కార్యాన్ని మర్చిపోతాడు. శరీరంలో ఒక దుర్బలం అనేది ప్రవేశిస్తుంది. అది ఆ విషయాన్ని ఇక్కడ చేస్తూ ఉన్నాడు ఆయన. తస్య అహం కురుషార్దూల ప్రతీపమహితం వచః. అతని యొక్క ఉండేటువంటి గొప్ప పరాక్రమం ఏదైతే ఉన్నదో అది ప్రతికూలంగా చెయ్యి అతన్ని, అంటే ప్రతికూలమైనటువంటి మాటలతో అతని యొక్క తేజోవధ చెయ్యి అని చెప్తున్నాడు ఆయన. ప్రతీపమహితం వచః యథా ధ్రువం సంకథయిష్యామి. తప్పకుండా నిశ్చయంగా అతని యొక్క తేజస్సు ఏ విధంగా క్షీణమవుతుందో అటువంటి ప్రతికూలమైన మాటలను నేను చెబుతాను. ఇది సత్యము అని అంటున్నాడు ఆయన. శల్యుడు యుధిష్ఠిరుడితో చెబుతూ ఉన్నాడు. యోద్ధుకామస్య సంయుగే యథా సహ హృతదర్పశ్చ హృతతేజాశ్చ పాండవ భవిష్యతి సుఖం హంతుం సుఖమేతద్బ్రవీమితే. యథా స హృతదర్పశ్చ హృతతేజాశ్చ పాండవ భవిష్యతి సుఖం హంతుం సత్యమేతద్బ్రవీమితే. అతడు ఏ విధంగా దర్పాన్ని కోల్పోయిన వాడవుతాడో, ఆ విధంగా తేజస్సుని కోల్పోయిన వాడవుతాడో, ఏ విధంగా అతన్ని న్యూనపరచడం ద్వారా అది ఏ విధంగా అతను ఈ సర్వశక్తులని కోల్పోయిన వాడవుతాడో అటువంటి మాటలు నేను మాట్లాడి ఆ దర్పాన్ని పోగొడతాను. హృతదర్పాశ్చ హృతతేజాశ్చ. అతని యొక్క తేజస్సు సమస్తాన్ని కోల్పోయేటట్లుగా నేను మాట్లాడతాను. తద్వారా ఏమవుతుంది అంటే సుఖం హంతుం. ఎప్పుడైతే మనిషి దుర్బలుడయ్యాడో, బలం క్షీణించిందో, అవతలవాడు దుర్బలుడైనా కూడా బలవంతుడై మన చంపుతాడు. ఆ విషయం ఇక్కడ మనకి స్పష్టమవుతూ ఉన్నది. భవిష్యతి సుఖం హంతుం. నువ్వు సుఖంగా వాడిని చంపడానికి నీకు ఒక అవకాశం ఏర్పడుతుంది. సత్యమే తద్బ్రవీమితే. ఇదంతా సత్యమే, నేను యథార్థమే చెబుతూ ఉన్నాను నీకు అని శల్యుడు చెబుతూ ఉన్నాడు ఆయన. యథా స హృతదర్పశ్చ హృతతేజాశ్చ పాండవ భవిష్యతి సుఖం హంతుం సత్యమేతద్బ్రవీమితే. ఏవమేతత్ కరిష్యామి యథా తాతత్వమాత్థమాం యచ్చాన్యదపి శక్ష్యామి తత్కరిష్యామి తే ప్రియం. ఏవమేతత్ కరిష్యామి యథా తాతత్వమాత్థమాం యచ్చాన్యదపి శక్ష్యామి తత్కరిష్యామి తే ప్రియం. హే తాత, నాయన, నువ్వు ఏ విధంగా నన్ను ఆదేశించావో, ఏ విధంగా నన్ను అభ్యర్థించావో ఆ విధంగానే నేను చేస్తాను. ఇందులో ఏ రకమైన మార్పు ఉండదు. యచ్చ అన్యదపి శక్ష్యామి. నువ్వు అడిగింది మాత్రమే కాదు, నువ్వు ఏది అడిగినా అది నేను చేయడానికి సమర్థుణ్ణే. నువ్వు ఏది అడిగినా అది నేను చేసి పెడతాను అని చెబుతున్నాడు ఆయన శల్యుడు. యచ్చ అన్యదపి శక్ష్యామి తత్కరిష్యామి తే ప్రియం. నీకు ఏది ప్రియమో, నేను ఎలా చేయడం వల్ల నీకు ప్రీతి కలుగుతుందో, నీకు ప్రీతి కలిగేటట్లుగా నేను నీకు ఈ పని చేసి పెడుతూనే ఉంటాను అని మాట ఇచ్చాడు ఆయన. యచ్చ దుఃఖం త్వయా ప్రాప్తం ద్యూతే వై కృష్ణయా సహా పరుషాణి చ వాక్యాని సూతపుత్రకృతాని వై. యచ్చ దుఃఖం త్వయా ప్రాప్తం ద్యూతే వై కృష్ణయా సహా పరుషాణి చ వాక్యాని సూతపుత్రకృతాని వై. ఎందుకు ఇంతటి మాట ఇచ్చాడు ఆయన శల్యుడు అంటే, వీళ్ళు పొందినటువంటి దుఃఖం ఆయన మనస్సులో బలంగా ఉంది. వాళ్ళు ఎంతటి దుఃఖాన్ని అనుభవించారో ధర్మరాజాదులు, ఆ దుఃఖం ఈయనే అనుభవిస్తున్నంత బాధగా ఉంది ఆయనకి. కాబట్టి అటువంటి మాట ఇచ్చి మీకు నేను ఈ ఉపకారం చేస్తానని ప్రత్యుపకారం చెబుతున్నాడు ఆయన. యచ్చ దుఃఖం త్వయా ప్రాప్తం ద్యూతే వై కృష్ణయా సహా. ద్యూతంలో ఊడిపోయి ద్రౌపదితో సహా నువ్వు ఎంతటి దుఃఖాన్ని అనుభవించావో తెలుసు నాకు. అలాగే సూతపుత్రుడు ఎంతటి పరుషువాక్యాలు మాట్లాడాడో, ఎంతటి నిందావాక్యాలు మాట్లాడాడో నాకు తెలుసు. పరుషాణి చ వాక్యాని సూతపుత్రకృతాని వై. జటాసురాత్ పరిక్లేశః కీచకాచ్చ మహాద్యుతే ద్రౌపద్యాధిగతం సర్వం దమయంత్యా యథా శుభం. జటాసురాత్ పరిక్లేశః కీచకాచ్చ మహాపతే ద్రౌపద్యాధిగతం సర్వం దమయంత్యా యథా శుభం. జటాసురాత్ పరిక్లేశః
కీచకాచ్చ మహాద్యుతే ద్రౌపద్యాధిగతం సర్వం దమయంత్యా యథాశుభం. జటాసురుడు చెప్పినటువంటి మాట ఏ విధంగా అతడి వల్ల వీళ్ళు ఏ విధమైనటువంటి బాధన పొందారో, పరిక్లేశ తాపాన్ని పొందారు, అలాగే కీచకుడి వల్ల ఆమె ఎట్లాగైతే దుఃఖాన్ని అనుభవించిందో ఇదంతా కూడా ద్రౌపద్య అధిగతం సర్వం, ఇదంతా ద్రౌపది చేత పొందబడింది. ఎంతో దుఃఖాన్ని ఆవిడ పొందింది. అయితే దమయంత్యా యథాశుభం, దమయంతి నలదమయంతి ఉపాఖ్యానం ఉంది కదా, నలోపాఖ్యానంలో మనకి అంశం వస్తుంది. అతడు కూడా ఇట్లాగే జూదంలో పుష్కరుడు అనేటువంటి వాడి చేతిలో జూదంలో ఓడిపోయి సమస్తాన్ని కోల్పోయి అడవి బాట పట్టి అక్కడ భార్యని వదిలేసి అక్కడ అతను ఒక సుదేవుడు అనేటటువంటి ద్వారా మళ్ళీ పుట్టింటికి చేరి అక్కడ ఈ వృత్తాంతం అంతా చూసి అనంతరం మళ్ళీ ఆమె యొక్క వైభవాన్ని, పూర్వ వైభవాన్ని పొందింది. ఎప్పుడు ఎట్లా పొందింది అంటే మళ్ళీ ఆ నలుడు యథాతథంగా పునః మళ్ళీ ఆ పుష్కరుడిని మళ్ళీ జూదంలో ఓడించి మళ్ళీ కోల్పోయినటువంటి సమస్త రాజ్యాన్ని ఆయన మళ్ళీ తిరిగి పొందడం ద్వారా ఈమె మళ్ళీ ఆయనకి చేరువైంది. అంటే కాలంలో ఒకసారి మనం దుఃఖం అనుభవించాము అంటే ఆ దుఃఖకాలం ఎప్పుడూ అట్లాగే ఉండదు. అది కాలం గడిచే కొద్దీ దుఃఖం హరణమైపోతూ ఉంటుంది, సుఖం అనేది ఆగమనం అవుతూ ఉంటుంది. కాబట్టి కేవలం దుఃఖం అనేది ఒకటి మాత్రమే మనిషికి ఉండదు. అలా అని చెప్పి దుఃఖం అనుభవించకుండా ఉందామా అంటే అది కుదరదు. దుఃఖం ఎంతటి వాడినా అనుభవించి తీరవలే అనే అంశాన్ని చెబుతూ ఉన్నాడు ఆయన. అలాగే అనంతరం శుభమంతా పొందింది. ఎంతో దుఃఖాన్ని పొందినటువంటి దమయంతి అనంతరం ఎంతో శుభాన్ని కూడా పొందింది. ద్రౌపద్యాధిగతం సర్వం దమయంత్యా యథాశుభం సర్వం దుఃఖమిదం వీర సుఖోదర్కం భవిష్యతి. ఈ పొందినటువంటి ఈ దుఃఖమంతా కూడా కాలంలో హరించుకుపోతుంది. అనంతరం రాబోయే కాలంలో నువ్వు సర్వ దుఃఖము హరణమైపోయి సుఖోదర్కం భవిష్యతి, ఎంతో గొప్ప సుఖాన్ని నువ్వు పొందబోతూ ఉన్నావు అనే అంశాన్ని చెబుతూ ఉన్నాడు ఆయన. సర్వం దుఃఖమిదం వీర సుఖోదర్కం భవిష్యతి నాత్ర మనుష్యస్త్వయా కార్యః విధిర్హి బలవత్తరః నాత్ర మన్యుస్త్వయా కార్యః విధిర్హి బలవత్తరః. ఇంతటి విషయం జరిగింది కదా, ఇంతటి దుఃఖాన్ని అనుభవించావు కదా, నీ భార్యతో కలిసి మొత్తము ఆ అరణ్యవాసం అజ్ఞాతవాసం చేతి ఎంతో దుఃఖాన్ని పొందావు కదా, అంతటి దుఃఖాన్ని పొందడం వల్ల నీకు ఎటువంటి కోపం ఉన్నది అంటే కోపము సహజంగా ప్రతివాడికి వచ్చేదే, కానీ ఇక్కడ నువ్వు కోపపడ్డం వల్ల జరిగేది ఏమీ లేదు అనేటువంటి ఒక ధర్మాన్ని కూడా చెబుతున్నాడు ఆయన. నాత్ర మన్యుస్త్వయా కార్యః, ఇక్కడ నువ్వు ఏమాత్రమూ కోపానికి అవకాశం లేదు. ఇక్కడ కోపం చేయదగిన వాడివి కాదు, కోపాన్ని పొందదగిన వాడివి కాదు నువ్వు. ఎందుకంటే విధిర్హి బలవత్తరః, విధి అనేది చాలా బలవత్తరమైనది. కాబట్టి ఇదంతా ఆ విధి బలం చేత పొందదగినటువంటిదే. కాబట్టి అటువంటి దుఃఖాన్ని నువ్వు పొంది ఉన్నావు, రాబోయే కాలంలో ఎంతో సుఖాన్ని పొందబోతూ ఉన్నావు అంశాన్ని చెప్పాడు ఆయన. దుఃఖాని మహాత్మానః ప్రాప్నువంతి యుధిష్ఠిరా దేవైరపి దుఃఖాని ప్రాప్తాని జగతీపతే. ఈ దుఃఖములనేది కేవలం మనకి మాత్రమే సంబంధించిందా అంటే దేవతలు కూడా దుఃఖాన్ని పొందారయ్యా. దుఃఖాని మహాత్మానః ప్రాప్నువంతి యుధిష్ఠిరా దేవైరపి దుఃఖాని ప్రాప్తాని జగతీపతే. దేవతలు కూడా ఎంతో దుఃఖాలు పొందారు, ఎంతో దుఃఖాన్ని పొందారు. వాళ్ళు పొందనటువంటి దుఃఖాలే లేవు. కాబట్టి దేవతలే పొందినటువంటి దుఃఖాలు ఉండగా మనుష్య మాత్రము మనకి దుఃఖం ఉండకుండా ఉంటుందా? కాబట్టి దుఃఖం మనకి సహజంగా కాలంలో వచ్చి తీరుతుంది. అది అనుభవించిన తర్వాత సుఖము మనకి ఆగమనం అవుతుంది. కాబట్టి ఈ విషయంలో నువ్వు ఎటువంటి కోపాన్ని పొందదగినవి కాదు అనే అంశాన్ని చెబుతూ ఉన్నాడు. ఈ శ్లోకంతో ఈరోజు మనం సమాప్తి చేసుకుంటూ రేపటి రోజున మనం అనంతర శ్లోకంతో ప్రారంభం చేసుకుందాం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.